నా చేతిలో ఒక లెటర్ ఉంది. ఈ లెటర్ గురించి చెప్పే ముంగట ఫస్ట్ ఈ లెటర్ వెనుక స్టోరీ చెప్పాలి. నేను 2 months బ్యాక్ నేను సైకిల్ వేసుకొని రోడ్ మీద వెళ్తున్నా. సో సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ దగ్గర నేను గ్రీన్ లైట్ ఉందని చెప్పి పాస్ అవుతున్నా సిగ్నల్ నుంచి. ఇంటూ రెడ్ గ్యాప్లో 2 seconds గ్యాప్లో మనకి రెడ్ సిగ్నల్ పడ్డది. పడ్డాక పోలీసులు వచ్చి ఆపేసారు అనమాట. ఆపి ఫైన్ వేసిండ్రు. సో జస్ట్ 2 seconds 3 seconds డిలేనే, అది ఎక్కువ కూడా కాదు. ఆ పాస్ అయ్యే గ్యాప్లో రెడ్ పడిందని చెప్పి నన్ను ఆపేసి ఫైన్ వేసిండ్రు. విన్న నీకే ఇంత షాకింగ్గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? సరే ఫైన్ అమౌంట్ చెప్తా, కానీ ఫైన్ కన్నా ముందు ఈ ఫైన్ ఎట్లా పే చేయాలో చెప్తా. మనకి లెటర్ పంపిస్తారు అనమాట. ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి కొన్ని. ఈ లెటర్స్లో మనకి అన్ని మెన్షన్ చేస్తాం అనమాట. ఐబ్యాన్ అండ్ వాళ్ళ డీటెయిల్స్. ఫోన్లో నుంచి ఐబ్యాన్ టు ఐబ్యాన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈఎంఐలో ఫైన్స్ చాలా స్పెషల్. సో వచ్చిన తర్వాత నా ఫస్ట్ ఫైన్ పడ్డది. ఇంకా సరే ఫైనల్గా నా ఫైన్ అమౌంట్ ఎంత పడ్డది చెప్తా అండి. 88.50 పడ్డది. అంటే ఈ రోజున్న కరెన్సీలో ఆల్మోస్ట్ 9,000 చేంజ్ ఇండియన్ కరెన్సీలో. సో జాగ్రత్తగా ఉండండి. నాలాగా ఓవర్ ఫైన్ వేయించుకోకండి. మనం తెలియకుండా చేసినా కానీ ఫైన్ అనే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా నాలాగా. సో బెటర్ మీరు జర చూసుకొని పనులు చేస్తుండండి. దీంట్లో మీరు కట్టేం కాబట్టి ఇక్కడ రిఫరెన్స్ ఐడీస్ ఉంటాయి కొన్ని, అది మెన్షన్ అలా. ఎందుకంటే మెన్షన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మనీ వేస్ట్ అయిపోతాయి. ఇదనే కాదు, చాలా విషయాల్లో ఫైన్స్ పడుతుంటాయి మనకి. జాగ్రత్తగా ఉండండి. ఇన్ కేస్ ఆన్ టైం ఫైన్ కట్టకపోతే మాత్రం పెనాల్టీ పడుతుంది దానికి. సో ఆ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది మీరు కట్టే వారికి. మీరు ఎప్పటికప్పుడు మీ పోస్ట్ బాక్స్ చెక్ చేసుకోండి, ఫైన్స్ ఏమైనా పడ్డాయలేవా అని చెప్పి. పడకపోతే హ్యాపీయే, పడితే మాత్రం ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా కట్టడానికి ట్రై చేయండి. ఇట్స్ ఓకే రా సూర్య. ఇంతమంది నెక్స్ట్ షాట్లో కలుస్తా. బాయ్ గైస్.